దాన ప్రతిగానములు చేయుచుండగా ఆయన భూమికి పునాది వేసిందని రాయబడి ఉన్నది కదా. ఆనాటి నుంచి నాటి వరకు కీర్తన స్టార్ట్ చేస్తే చాలు అక్కడ అద్భుతాలు జరిగినాయి. ఆయన ఎక్కడ కీర్తన పాడుతుంటే ఆడ అద్భుతాలు జరిగినాయి. యెహోషాపాతు కాలంలో కీర్తనలు వారు యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అని రాయబడినది. అక్కడ యేసయ్యా నీకు స్తోత్రాలు. దావీదు భక్తుడిని ఊరూరులో వచ్చి తీసుకుని వెళ్ళారు. అయ్యా మా ఊరిలో భయంకరమైనటువంటి దయ్యాలు పట్టినోడు ఒకడు ఉన్నాడు, వారి దగ్గరికి వచ్చి పిల్లోడు వచ్చి కూర్చొని వైలను కదిలిస్తే చాలంట అంధకార శక్తులు పారిపోతాయంట అని చెప్పి నన్ను తీసుకుపోతా ఉండేవాడిని. ఆ పిల్లవాడు వెళ్ళి అక్కడికి వచ్చినప్పుడే ఆ వైలను కదిలించినప్పుడే 10 తంతులు సితార వెంటనే అంధకార శక్తులు పారిపోతూ ఉండేది ప్రతీతి. సౌలు భక్తుడు పరలోకం నుండి అంధకార శక్తులు వచ్చి సౌలుని అతను ఆవరించినప్పుడు పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు పంపించిన దయ్యాలు కూడా దావీదు కీర్తనలు పాడుతున్నప్పుడు పారిపోయింది. కీర్తనలకు నీ కీర్తనలకు అంత శక్తి ఉంది. జైలు పునాదులు కదిలిపోవడానికి కారణం ఆ కీర్తనలే ప్రభు. దావీదు కీర్తనలు ఆయన పాటలు పాడుతూ ఉంటుండగా ప్రభు అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఆయన స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ రాత్రి 2 పాటలు మీ సన్నిధిలో పాడుకున్నాను. ఆ పాటల యొక్క అర్థము, ఆ దీవెనలు మా పిల్లల మీద మా మీద ఉంచమని ప్రార్థిస్తూ ఈ మాటలు చదువుకుంటున్నాం. ఆయన ఈ రాత్రి దీవించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయము ప్రసంగ సమయం కాదు, కానీ నేను మాటలు తప్పకుండా మనకి లేటుగా వచ్చాను. మాదే తప్పు. కారణం ఏంటంటే నాకు ఒక్క క్షణం ఈరోజు తిరిగి పడట్లేదు. ఆడ మౌలాలకు ఆ స్టార్ట్ అక్కడ బండి